చిన్నగూడూరు మండల కేంద్రంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి కళ్యాణం డిసెంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు జరుగుతోంది. ఈ సందర్భంగా కథమూల నాయకుడు ఏకాంబరావు బృందంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంఠమహేశ్వరుని చరిత్రను గ్రామ ప్రజలకు వివరించారు. ఒకనాటి వేళ 33 కోట్ల దేవతలు 33 కోట్ల దేవతలు ఏం చేస్తారయ్యా? బ్రహ్మదేవుడు అంశ వాహనం మీద కూర్చున్నాడు, విష్ణునారాయణ గరుడ వాహనం మీద కూర్చున్నాడు, పరమేశ్వరుడు నంది వాహనం మీద కూర్చున్నాడు, దేవేంద్ర మహారాజు ఐరావతమనగా ఏళ్ళ మీద కూర్చున్నాడు. ఈ దేవతలందరూ వాహనాల మీద కూర్చొని వాళ్ళు ఏ ప్రకారంగానైతే ఆకాశ మార్గం నుంచి ప్రయాణం చేస్తున్నారు దేవతలు. ఆకాశ మార్గం ప్రయాణం చేస్తుండగా బ్రహ్మదేవుడు కూర్చున్న వాహనం ఏంటయ్యా? ఔసా వాహనం ఉన్నది. ఆ బ్రహ్మదేవుడి వాహనం ఔసా వాహనం ఆకాశ మార్గం నుంచి వెళుతుండగా ఔసా ఉరుములకు ఔసా తరువులకు ఔసా ఉరుములకు ఔసా తరువులకు బ్రహ్మదేవుడికి అనేకమైన శబ్దాలు వచ్చి ఉన్నది. బ్రహ్మదేవుడికి అనేకమైన శబ్దం వచ్చింది. ఎవడు రాగానే వృక్షం మీద వచ్చే శబ్దాలు పట్టు చాలా కోరి దూర్చి వేసిండు. ఈ నెలాట మందు వచ్చిన చోటలు మాత్రము అది చేతో పట్టుకుంటే అగ్ని మండినట్టే పండుతున్నది. అది చేతో పట్టుకుంటే అగ్ని మండినట్టే పండుతాది. అండగానే బ్రహ్మదేవుడు వాడను తిండు. హర శివ శివ, ఎన్నడూ లేనటువంటిది నాకు బ్రహ్మ శబ్దాట మందు చేర వచ్చింది కదా అని బ్రహ్మదేవుడు శబ్దను కుడి చేతిలో పట్టుకున్నాడు. కుడి చేతిలో పట్టుకొని ఆ విష్ణునారాయణ వద్దకు చేరవచ్చింది. ఆ శివనారాయణ వద్దకు చేరవచ్చి